ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నా. ఇప్పుడైతే వాన వస్తుంది. పైకి ఎందుకు వచ్చినా అంటే పాలకూర తెంపుకుపోదామని వచ్చిన. ఒకసారి మన మిద్దె తోట వర్షం పడేటప్పుడు ఎట్లుందో చూద్దామా. ఇప్పటి వరకు ఎప్పుడు వర్షం పడేటప్పుడు మనం మిద్దె తోటను చూడలేదు కదా. ఇప్పుడైతే మనం వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం రండి. వచ్చేసి ప్లీజ్, ఇంత కష్టపడి వీడియో తీస్తున్నారుగా ఇంత వర్షంలో, ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. చూసేద్దామా, వచ్చేసేయండి. ఇదిగోండి మన డ్రాగన్ అయితే కలర్ వస్తూ ఉన్నాయి. ఇదిగోండి అక్కడ 2 కలర్ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇదొకటి. ఫస్ట్ అయితే అవి 2 మక్కుతాయి, తర్వాత ఇది మక్కుతుంది. ఇంకా వేరేటి మక్కడానికి టైం పడుతుంది. ఇవైతే మనకి నెల రోజులు పడతాయి అన్నమాట, పువ్వు నుండి కాయ మక్కడానికి టైం అయితే. ఇంకొకటి చూపిస్తా చూడండి. రెయిన్ లిల్లీస్ అయితే వర్షం పడేటప్పుడు ఇలా పైకి మెట్లెక్కగానే చూసి నాకైతే మస్తు అనిపించింది. నాకైతే ఈ యొక్క రెయిన్ లిల్లీస్ చూసి ఎంత సూపర్గా అనిపిస్తాయో చూడండి. వర్షానికి ఇలా సైడ్కి వంగిపోయినాయి నీటి బరువుకి, అయినా మస్తు ఉంటాయి. ఇంకొన్ని వాన బాగా పడిందంటే మన చెట్ల పైన ఏమైనా కాయలు ఉంటే అన్ని పిందెలు రాలిపోతాయి. చూడండి ఇవి కూడా ఎంత మంచిగా ఉన్నాయి కదా. మీలో ఎంతమందికి ఇలా పూల మొక్కలంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవ్వండి ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఇంత వానలు ఎందుకు వచ్చినాయి అంటే పాలకూర తెంపుకోపోవడానికని వచ్చిన. పాలకూర తెంపుకునే ముందు ఒక్కసారి మన తోటని చూసేద్దాం రండి. ఇదిగోండి మన మందారాలు అయితే ఈరోజు 3-4 ఉన్నట్టున్నాయి. అదిగో నిన్న తెంపినాం కానీ అక్కడ లోపల ఒకటి ఉన్నట్టుంది, కనిపించలేదు నిన్న. ఇదిగో మందారపు ఒకటి పూసింది. ఇక్కడ వాన బాగా పడితేనైతే దానిమ్మలు అయితే అస్సలు ఉండవు, కానీ అంజీర్ మొక్కనైతే వాన పడితే మంచిగా చిగురు వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. వాటర్ మిలన్ ఎట్లుందో చూద్దాం రండి వానకి. ఇదిగోండి వానే ఉంది. అవేంటంటే వేటి ఎక్కువైతే తెగిపోతాయి అనేసి కుండీ లోపలికే పెట్టేశాను. కింద మట్టి ఆనకుండా అనేసి మన ఈ మామిడికాయ టెంకలు ఉంటాయి కదా, అవి పెట్టేసే సపోర్ట్గా. ఇదిగోండి పైకి వచ్చినప్పుడు అయితే ఒకసారి మనం ఏం చేయాలంటే డ్రైన్ హోల్కి ఏమైనా అడ్డుగా ఉంటే తీసేసేయాలి. ఎందుకంటే హెవీ వర్షం పడినప్పుడు ఈ యొక్క డ్రైన్ హోల్ నుండి వాటర్ని కిందికి రాకుండా ఆగిపోతాయి. కాబట్టి పైకి వచ్చినప్పుడు డ్రైన్ హోల్ పైన ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. ఇందుకే ఇప్పుడు క్లియర్ చేసేసా. ఇదిగోండి ఈ యొక్క నేల గులాబీలు, రెయిన్ లిల్లీస్ అయితే మంచిగా ఉంటాయి. మన దగ్గర వైట్ కనిపించాలి, వైట్ ఏంటో కనిపిస్తలేదు. చూడాలి ఎక్కడ చూసినా పింకులు కనిపిస్తున్నాయి. వీటిలో కూడా మనకు వైట్ ఎల్లో కూడా ఉంటాయి. మన వాన ఎక్కువైంది ఇప్పుడు. ఇదిగోండి వాన అయితే మస్తు ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి వానకి మొక్కలు. శంకు పుష్పాలు కూడా ఉన్నాయి, శంకు పుష్పాలు తీసుకుపోదాము. పాలకూర తెంపుకపోదాము. ఇదిగోండి వంకాయలు కూడా మస్తుగా ఉన్నాయి. ఇదిగోండి అంత పూత ఏమైనా ఉంటే ఈ వాన రెగ్యులర్ కంటిన్యూగా వాన పడింది అనుకోని పూతనైతే అంతా రాలిపోతుంది. ఇదిగోండి అందుకే మన ఫ్లోర్ పైన అంతా పూత రాలిపోయింది. ఇలా ఒకసారి వర్షం తగ్గిపోయినాకనైతే మనం ఒకసారి మిద్దె తోటని అయితే ఊడ్చుకుందాము. చూడండి ఎంత మంచిగా ఉంది, అసలు సూపర్గా ఉంది కదా. నాకైతే ఇష్టం ఇట్లా వాన పడేటప్పుడు. ఇప్పుడైతే పాలకూర తెంపుకుందాము. ఇవన్నీ పాలకూర తెంపడానికి వచ్చినాం కదా, ఇలా ఆకులు పాలకూర తెంపేసుకుందాము. ఇలా ఫ్రెష్గా వర్షం పడేటప్పుడు ఇంకా మనం కడిగినట్టు అయిపోతుంది కదా. ఎంత బాగుంది చూడండి. ఇలా ఒక్కొక్క ఆకు కట్ చేసుకుందాం. ఇప్పుడు పాలకూర అన్ని రకాల పప్పులు కలిపేసి పప్పు చేస్తున్నాను. మస్తు ఉంటుంది అట్లా. ఇంకా మస్తు రోజులు తెంపుదాం అనుకున్నా కదా, ఆకంతా ముదిరిపోయినట్టుగా అయిపోయింది. అక్కడక్కడ పని వారిపోయింది. ఏమైనా ఉంటే తీసేద్దాం కిందికి పోయినాక చూసి. చూడండి చిన్న కుండీనైనా కానీ ఆకుకూర మంచిగా పెంచుకోవచ్చు. ఇది పెట్టయితే చాలా రోజులు అవుతుంది. అయినా ఇట్లా మనం ఆకులు కట్ చేసుకుంటాం చూడండి, మళ్ళీ చిగురు వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు కొత్తగా పెట్టిన చెట్టు తీసుకొద్దాము. అదేమో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. ఇది ఫస్ట్ క్రాప్ మనం తెంపుకోవడం. పాలకూర పెద్దగా ఉన్న ఆకులు తెంపేసుకుందాము. చిన్నగా ఉన్నాయి మళ్ళీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంత మంచిగా వచ్చినాయి చూడండి ఆకులు. మనం పెట్టుకున్నవి అక్కడో కుండీలు వచ్చినాయి కదా, అన్ని కుండీలలో కలిపేసి తెంపుకట్ చేసుకుందాం. ఇలా ఆకులు తెంపేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది చిగురు. ఇదిగోండి ఇదేమో మనకి అల్లనేరు పండు చెట్లో ఉన్నది, ఇదేమో అంజీర్ మొక్కలో ఉన్నాయి. ఇంతకుముందు తెంపిందేమో వేరే టమాటా మొక్క ఉన్నటువంటి కుండీలో. చూడండి ఇక్కడ కూడా పెద్దగా ఉంది ఆకు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఆకులు.
వాననైతే మస్తు వస్తుంది. ఇంకెక్కడైనా ఉన్నాయా? లేదు, ఇంతే. ఇంకా మస్తు ఈ రోజుకి. అట్లనే పాలకూరలు వేయడానికి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తెంపుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కారం వేసుకుందాం. బాగుంటుంది. నాకైతే పచ్చిమిరపకాయలతో ఇష్టము, కానీ మా వాళ్ళకి కారంతో ఇష్టం అనమాట. అందుకని రెండింటి కాంబినేషన్తో వేసుకుందాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అక్కడ తెంపుకొస్తాను. అంబ్రెల్లాతో అంత దూరం పోవడానికి కుదరట్లేదు, మొత్తం చెట్లు నిండుగా ఉన్నాయి కదా. నువ్వు నెట్ లోపలికి పోవడానికి వస్తలేదు కదా. ఇది దగ్గరలో ఉన్నటువంటి ఇంకో పచ్చిమిరపకాయల చెట్టు ఉంది. మంచిగా ఉన్నాయి అసలు. ఇట్లా తెంపుకుంటూ ఇట్లా వానలు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇట్లా మనం చెట్టుకి అప్పటికప్పుడు కూరగాయలు తెంపుకొని పోయి కూర వేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. ఇంకొక 2 మిరపకాయలు తెంపుకుందాం. ఓ చేత్తో అంబ్రెల్లా, ఓ చేత్తో ఫోను తెంపడము. ఇంకొక 2 ఉన్నాయి, సరిపోతాయండి మిరపకాయలు. ఒక 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ఉప్పు కారం, ఒక స్పూన్ ఉప్పు వేస్తే మస్తు. ఇదిగోని ఫైనల్గా అయితే ఇంత వచ్చింది పాలకూర. సరిపోతుంది ఈ రోజుకి. పాలకూర పప్పు చేసుకుందాము. దానికోసం నేనైతే పప్పు పొద్దున్నే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు 3 రకాల పప్పులు కడిగేసి నీళ్ళు పోసి పెట్టిన. దీన్ని కూడా నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని కర్రీ చేసేస్తా. పాలకూర పప్పు ఎట్లా చేస్తామో జనరల్గా మనం అందరం అదే కర్రీలా చేసేస్తా. ఏంటంటే తాలింపులోనే నేను ఇవన్నీ ఉడకబెట్టేసుకొని తాలింపు వేస్తాం కదా. ఆనియన్స్, ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి తాలింపు వేసిన తర్వాత ఈ తోటకూర పాలకూర కూడా వేసి తాలింపులు వేసేసుకొని చూపిస్తానండి.